ఎకానమీకి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత. కార్మికుల శ్రేయస్సే టీఎన్టీయూసీ లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. గోవుల అక్రమ రవాణా అరికట్టాలి. జిల్లా ఎస్పీకి జనతా వారధి బృందం వినతి. సమస్యలను శాశ్వత పరిష్కారమే కూటమి ధ్యేయం. 8.20 లక్షలతో ఆర్సీసీ కల్వర్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఏపీలో క్రియేటివ్ ఎకానమీని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నట్లు, తద్వారా రాష్ట్రాన్ని వినోద రంగానికి సరికొత్త గమ్యస్థానంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీఏ ప్రతినిధులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎఫ్టీపీసీఏ జాతీయ కార్యకలాపాల అధికారిక పోస్టర్ లోగోలను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎఫ్టీపీసీఏ ప్రతినిధులు తమ భవిష్యత్ ప్రణాళికలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం లాంటి సాంస్కృతిక వేదికపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీ అని వేర్వేరు ప్రాంతీయ చిత్రాలుగా చూసేవాళ్ళమని, కానీ నేడు పాన్ ఇండియా విప్లవం, ఓటీటీల రాకతో సినిమా స్వరూపమే మారిపోయిందన్నారు. ప్రేక్షకులకు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల వినోదం అందుతోందన్నారు. ఎఫ్టీపీసీ ఇండియా ప్రెసిడెంట్ చైతన్య జంగా, సెక్రటరీ వర్మ పాకలపాటి, సఖీ శక్తి వెల్ఫేర్ ఫౌండేషన్ పాన్ ఇండియా ప్రెసిడెంట్ జయా పటేరియా, శ్రీనివాస్, రమేష్, ఈశ్వర్ తదితర ప్రతినిధులు ఉన్నారు. సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంటుంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళుతుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా, ఒక భాషలో తీసిన సినిమా అన్ని భాషల్లోనూ కూడా ఓటీటీలో మనకి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి సినిమాకి ఇంకా లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇవాళ నేను ఎఫ్టీపీసీఐ వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. దానికి సంబంధించి వారు కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావడం, ఏ భాషలో చాలామంది కొరటాల శివ ఇటువంటి డైరెక్టర్ల వల్ల తెలుగు సినిమాకు ఒక ఖ్యాతి వచ్చింది. మేము త్వరలో వన్ ఇండియా వన్ సినిమా అంటే భారతీయ సినిమా అన్నమాట. ఈరోజు మన సినిమా మార్కెట్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, మేము ఇటీవల నేపాల్లో ఒక సమ్మిట్ చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్, అట్లాగే సింగపూర్లో కానీ, బంగ్లాదేశ్ కానీ, వేరే ఇతర కంట్రీస్లో మేము చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్ చాలామంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఏమంటే మీ మహేష్ బాబు గారు సూపర్ అండి, మీ చిరంజీవి గారు సూపర్ అండి, మీ వాళ్ళతో కనీసం ఒక విలన్ రోల్ అని, అక్కడ సూపర్ స్టార్స్ ఇక్కడ విలన్ రోల్ అయినా మేము చేస్తామండి, మాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక అవకాశాలు ఇప్పించండి అంటే, దీనికి మేము ఒక వేదికగా ఎఫ్టీపీసీ ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము దీనికి ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేస్తూ ఈరోజు మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈరోజు వన్ ఇండియా వన్ సినిమా పోస్టర్ని ఫస్ట్ లాంచ్ చేశాక వెరీ గుడ్ బికాస్ ఆఫ్ ఆల్ ద ఆంధ్ర పీపుల్. ఐ లవ్ ఆంధ్ర, आई वुड से एंड यस, अगर ये होता है और जो सपना हम देख रहे हैं अगर वो होता है तो ये इंडिया को एक कर देगा और अच्छे से. जैसे कि इंडिया जाना ही इसके लिए जाता है कि हमारी अलग अलग लैंग्वेजेस हैं, हम अलग अलग स्टेट से आते हैं, बट स्टिल हमारा इंडिया स्ट्रॉन्ग है. तो ये एक और कदम होगा जो इंडिया को और स्ट्रॉन्ग बनाएगा. तो थैंक यू सो मच एवरीवन. Yes. Yeah. I'm Jaya Patelia. I'm coming from Madhya Pradesh, the heart of India. So I'm working right now for FTPC India, and I also have an NGO which is called Sakhi Shakti Welfare Foundation.
వైసీపీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో డిఎస్సి అక్రమాలపై నీట్ పరీక్షలో జరిగిన తప్పుల బాధ్యులపై నిరుద్యోగ వృత్తి తక్షణమే అమలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్టీ విద్యార్థి యువజన విభాగాల నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సి నియామకాల విషయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ సిటీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్న యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గేమ్ ఓవర్ పేరుతో చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలతో ప్రదర్శించిన ఫ్లెక్సీ పోలీసులు లాక్కునేందుకు ప్రయత్నించడంతో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా తాడితోట వరకు చేరుకొని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన చేపట్టారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో గందరగోళం చెలరేగింది. భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను 15 లక్షల చొప్పున అమ్ముకొని నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఏపీ పేపర్ మిల్ కు జరుగుతున్న కార్మికుల యూనియన్ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో కార్మికుల మద్దతు స్పష్టంగా టీఎన్టీయూసీ మహాకూటమి వైపే కనిపిస్తుందని, పేపర్ మిల్ ఎన్నికల్లో కార్మికులు ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిందని టీఎన్టీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పేపర్ మిల్ ప్రధాన గేటు వద్ద నిర్వహించిన టీఎన్టీయూసీ బహిరంగ సభకు కార్మికులు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం పేపర్ మిల్ కార్మికులకు వేతన ఒప్పంద వెజ్ అగ్రిమెంట్ ఎందుకు చేయలేకపోయిందో కార్మికులు ప్రశ్నించాలన్నారు. టీఎన్టీయూసీకి గంట గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 3 నెలల్లో మంచి వేతన అగ్రిమెంట్ చేయడంతో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పేపర్ మిల్ కార్మికులు తమ కుటుంబంపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు. టీఎన్టీయూసీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. మజ్జి రాంబాబు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, దొండపాటి సత్యంబాబు, వర్రె శ్రీనివాస్, కొయ్యల రమణ, గంగిన హనుమంతరావు, అబ్దుల్లా, మోకమాటి సత్యనారాయణ, దుత్తరపు గంగాధర్, అధ్యక్ష అభ్యర్థి ఆకుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి సందీప్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం, కార్మికులందరినీ, టీఎన్టీసీ మహాకూటమితో పాటు ప్రతి కార్మికుల్ని కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చింది కార్మిక లోకం పైన విశ్వాసం, నమ్మకం కలిగిన ఒక వ్యక్తిగా వచ్చాను, ఒక వ్యక్తిగా అభ్యర్థిస్తా ఉన్నాను. మీకు ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చాం, చదవండి. ఒకరితో పోటీ పడి ఈ మేనిఫెస్టో ఇవ్వలేదు. ఏది చేయగలమో అదే ఇచ్చాం, మాట ఇస్తున్నాం. ఇప్పుడు ఇందాక మాట్లాడింది మీలో ఒకటిగా కార్మికుడిగా, ఇప్పుడు మాట్లాడుతుంది శాసనసభ్యుడిగా. మీరు సహకరించండి, గంటని ఆశీర్వదించండి. నెగ్గిన తర్వాత 3 నెలల్లో అగ్రిమెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. చెప్పండి ప్రతి కార్మికుడికి తొడగొట్టి మా అన్న చేస్తాడు అని. 5 ఏళ్ళు ఆ ప్రభుత్వంలో చేయలేదు, మా అన్న చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడని చెప్పండి గట్టిగా. ఈ చేసే ప్రక్రియలో చాలా ఆలోచించాం. 2-3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయ్యేవారు ఉన్నారు పెద్దవాళ్ళు, వారికి గౌరవం దక్కాలా వద్దా? 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు నవ్వుతూ మంచి పే తీసుకొని వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అంటే వారి కోసమైనా ఇన్నాళ్ళు ఈ సంస్థ కష్టానికి ఎదుగుదలకి కృషి చేసిన సీనియర్ కార్మికులకు ఒక శ్రేయస్ కోసమైనా 3 నెలల్లో అగ్రిమెంట్ చేయాలి. రిటైర్మెంట్ అయ్యే టైంకి వారు ఆనందంగా నవ్వుకుంటూ కుటుంబానికి వెళ్ళాలి.
ఇంకొక అగ్రిమెంట్ చేయించి మీకు మరలా పెరిగించేలా చేసి ఆ చేసిన దాన్ని బేస్మెంట్లో బేసిక్ శాలరీలో కలిపేలా కూడా చేస్తాం. కొంత బేసిక్ శాలరీలో చేస్తే భరించలేదని పేపర్ మిల్లు యజమాని అంటే అది తప్పదు, పెంచిన దాన్ని బేసిక్ శాలరీలో పెంచాలి అని ఆ వేళ చెప్పాం. ఇప్పుడు అమలు జరుపుతామని కూడా తెలియపరుస్తూ ఎప్పుడు కూడా కార్మికుల సంక్షేమం, కార్మికుల కోసమే ఈ టీఎన్టీయూసీ అలాగే ఈ కూటమి ప్రభుత్వం మీకు కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కార్మికులు రోడ్డు మీద పడకూడదు, కార్మికులు మీకు ఎప్పుడు సంక్షేమాన్ని కోరండి, మిల్లు మూత పడే పరిస్థితి తీసుకురాకండి, తీసుకువస్తే దాన్ని ఏ విషయమైనా నా దగ్గరికి తీసుకురండి. కార్మికులు వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏదైనా ఉంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తే మీరు సమస్యని నా దగ్గరికి సరాసరి తీసుకురా, అప్పారావు నువ్వే బాధ్యత తీసుకో అని పదే నాకు ఆనాడు డైజెస్టర్ బరస్ట్ అయిన కాడి నుంచి ఈనాటి వరకు కూడా చెబుతూ ఉన్నారు. మేము దాన్ని అమలు జరుపుతూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని నమ్మండి, కూటమిని నమ్మండి, టీఎన్టీయూసీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మీరందరూ కూడా కృషి చేస్తారు. తూర్పు గోదావరి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, యానపు యేసు స్వామి, సూర్యకిరణ్, మీనాక్షి, శేషాద్రి రవిశంకర్ తదితరులు గోవుల అక్రమ రవాణా నిరోధించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు వినతి పత్రం సమర్పించారు. గోవుల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమానికి గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వారు ప్రస్తావించారు. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని వారు కోరారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును అత్యవసరంగా స్వీకరించి వెంటనే స్పందించాలని, చట్టవిరుద్ధ రవాణా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన కేసులు నమోదు చేయాలని, అక్రమ గో రవాణాకు పాల్పడే ముఠాలపై సమాచార సేకరణ చేసి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ప్రజా మద్దతుతో ఉద్యమ కార్యాచరణ చేస్తామని పేర్కొన్నారు. ఈ యొక్క యాక్ట్ గోవధను నిషేధించాలి, గోవధ పాల్పడే ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ యొక్క చట్టం తెలియజేస్తూ ఉంది. గోప్రేమికులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక సూచన చేస్తూ ఉన్నాము. మీకు గోవులపై ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ వాటిని రక్షించడానికి ఉండాలి. అదేవిధంగా మీ మీద కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, మీకు కూడా రక్షణగా ఉండాలి. ప్రతి ఫిర్యాదును కూడా మీరు అత్యవసరంగా స్వీకరించాలని చెప్పి చట్ట విరుద్ధ రవాణా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పశువుల రవాణాకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ఏవైతే ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వాటిని పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని చెప్పి గోరక్షణ పేరుతో హింస, చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా చూడటంతో పాటు చట్టబద్ధంగా సమాచారం ఇచ్చిన వారిపై అనవసరంగా కేసులు నమోదు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్పీ గారిని మేము కోరుతా ఉన్నాము. తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి నగరపాలక సంస్థ పరిధిలోని 5వ డివిజన్ గుంటూరు మెస్ రోడ్డులో ఎస్కేవిటి కళాశాల గేట్ ఎదురుగా 8,20,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ పనులను మంజూరు చేసి ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం స్థానికులకు సురక్షితమైన రాకపోకలతో పాటు వర్షపు నీటి పారుదల కూడా మెరుగుపడుతుందన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నగర అభివృద్ధికి వేగం పెంచుతున్నామని ఆయన అన్నారు. స్థానిక నాయకులు మాల విజయలక్ష్మి, బర్ల గిరిజ, కడలి రామకృష్ణ, బత్తుల కిరణ్ బాబు, ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ బర్లగిరిజ నా పేరు. స్థానికంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కలవట్టు సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మేము మన గౌరవ శాసనసభ్యులు ఆదిరి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్ళామండి. ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి మాకు వెంటనే వర్క్ చేయించడం జరిగింది. ఈ కలవట్టు మొత్తం 8,20,000 అండి అమౌంట్. మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థవంతంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ చైర్పర్సన్గా జాతీయ అధ్యక్షులు తనకు కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు కొన్ని సోషల్ వర్క్లు చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు అన్యాయం జరిగితే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద సంస్థ అన్నారు. ఈ సంస్థను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలు పెట్టుకుని దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సంస్థను అడ్డుపెట్టుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్గా కె సూర్యకుమారిని నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వి లక్ష్మి, బి వెంకటలక్ష్మి, సిహెచ్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని అంటే ఆవిడ కొన్ని విషయాల్లో ఒక విషయం చెప్పారు. మేము కండవల్లి లక్ష్మి గారిని చూసి ఆవిడని చూసి ముందుకు వస్తున్నామండి. ఆవిడ చాలా లేడీ గట్స్తో ముందుకెళ్తూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది. మాకు కూడా ఇందులో మేము జాయిన్ అవుతాం సార్, ఆవిడతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్తే నిన్న ఈవిడికి ఈ ఐడెంటిటీ కార్డుని ప్రమోషన్ ఇచ్చి సారు కూడా మా సంస్థలోకి తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి నాతో ఈవిడి కూడా ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల శాతం ఎక్కువగా ఉండి మా సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ లోగో ఏదైతే ఉందో ఈ లోగో ఉంటేనే మా సంస్థని మీరు గుర్తించండి. మా సంస్థను అడ్డెట్టుకొని చాలామంది చాలా ఐడెంటిటీ కార్డులు సృష్టించుకొని కొన్ని తప్పుదోవలు పట్టించడం అలాంటివి చేస్తున్నారని మా నేషనల్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ లోగో ఉంటేనే మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా గుర్తించి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ఈ సంస్థ ఆ సంస్థ అంటే ఈ లోగో ఉంటే మీరు చెప్పొచ్చండి. లేదంటే నా నెంబర్ మీ అందరి కాంటాక్ట్లో ఉన్నాను కాబట్టి మీరు ఎవరైనా ఫోన్ చేసి నాకు చెప్తే మేము వెంటనే అక్కడికి రావడం ఆ సంస్థ కోసం తెలుసుకోవడం కూడా జరుగుతుందని మీడియా ద్వారా వివరిస్తూ, ఆషాఢ మాసంలో తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళ అన్ని వర్గాల అతివలకు గోరింటాకు పోటీలు నిర్వహించడం భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి పెద్దపీట వేయడమేనని రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి అన్నారు. జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆషాఢ గోరింటాకు పోటీలు స్వాతంత్ర సమరయోధుల పార్కులో జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దునూరు వాణిశ్రీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యకుమారి మాట్లాడుతూ, ఆషాఢంలో గోరింటాకు పోటీలు ఆరోగ్యం కూడా అన్నారు. నగర మహిళా ప్రముఖురాలు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ, సరికొత్త సాంప్రదాయానికి బ్రాహ్మణ మహిళ తెరలేపిందన్నారు. ఇన్నర్విల్ పూర్వాధ్యక్షురాలు పి విశాలాక్షి, నగర బ్రాహ్మణ గౌరవ అధ్యక్షురాలు గంటి సర్వలక్ష్మి, జిల్లా మహిళా కార్యదర్శి పోతుల గీతావరలక్ష్మి, నగర ఉపాధ్యక్షురాలు కాకరపర్తి మాధవీలత పాల్గొన్నారు. నగర మహిళా ఉపాధ్యక్షురాలు ఎన్ హరిప్రియ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో గోకవరానికి చెందిన ఎన్ వీరలక్ష్మి ప్రథమ, రాజమండ్రికి చెందిన ఏ సావిత్రి ద్వితీయ, గోకవరానికి చెందిన బేబీ సరోజ తృతీయ బహుమతి గెలుపొందారు. జిల్లా బ్రాహ్మణ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చింతపేట రాజేశ్వరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం సున్నంబట్టి వీధిలో శ్రీ కొత్తమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం పుట్ట బంగారం కోసం అమ్మవారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.
గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ నిర్వాహకులుగా సావాడ శ్రీనివాసరెడ్డి, సావాడ రామ వీరభద్రారెడ్డి, పండు దారాపు శివరెడ్డి, సావాడ శివశంకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలు, తోలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, డీజే సౌండ్స్, తీన్మార్ వాయిద్యాలు, శక్తి వేషాలు, బాణసంచా కాల్పులతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. అండి ఈరోజు ధవళేశ్వరం సున్నంబట్టి వీధిలో రెడ్డిలపేటలో ఆధ్వర్యంలో ఉన్న కొత్తమంబ అమ్మవారిని ఎన్నో సంవత్సరాల నుంచి కొలుసుకుంటున్నారు. ఆవిడకి మొక్కుకుంటే అన్నీ తీరతాయని అన్ని కుటుంబాలు కూడా ఆశిస్తాం. అలా జరుగుతున్నాయి కూడా. ఈ ఊళ్ళోనే కాకుండా ఈ జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈరోజు వచ్చి పిల్లలు పాపలతో అందరూ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకొని ఆ అమ్మ ఆశీర్వాదాలు పొందుతారు. ఇలా ఎల్లప్పుడూ కూడా మాకు ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా నాదనుకొని ఈ కార్యక్రమం ఈరోజు చేస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమం జరగాలని ఆ అమ్మని కోరుకుంటున్నాం. ధవళేశ్వరం సున్నంబట్టి వీధిలో ఉన్నటువంటి రెడ్డిల రామాలయం పక్కన ఉన్న అమ్మవారు ఏం చేస్తున్న అమ్మవారు శ్రీ 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 కొత్తమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం అంతా ఘనంగా జరగడానికి అందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించి అమ్మవారి జాతరని చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. అమ్మవారికి సంవత్సరం విడిచి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి యొక్క జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మొక్కుకుంటారు. మొక్కులు కూడా అలాగే అనుకున్న కోరికలు కూడా తీరతాయని వారి నమ్మకం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రియేటివ్ ఎకానమీకి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత. కార్మికుల శ్రేయస్సే టీఎంటీయూసీ లక్ష్యం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. గోవుల అక్రమ రవాణా అరికట్టాలి. జిల్లా ఎస్పీకి జనతా వారధి బృందం వినతి. సమస్యలను శాశ్వత పరిష్కారమే కూటమి ధ్యేయం. 8.20 లక్షలతో ఆర్సీసీ కల్వర్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.